చూస్తూ ఉంటే అశ్వత్థామ ద్రోణాచార్యుల యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ సహజంగానే మాత్సర్యంతో స్పర్ధతోటి వంటవాడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తాడు. అర్జునుడికి మాత్రం ఎప్పుడూ చీకట్లో భోజనం పెట్టద్దు అని ఒక మాట చెప్తాడు రహస్యంగా వెళ్ళి వంటవాడితోటి. ఆ వంటవాడు కూడా అర్జునుడికి ఎప్పుడూ కూడా చీకట్లో భోజనం పెట్టకుండా అశ్వత్థామ చెప్పినటువంటి విషయాన్ని పాటిస్తాడు. కానీ ఒకానొక రోజున దురదృష్టవశాత్తు అయితేనే, అదృష్టవశాత్తు అయితేనే, విధివశాత్తు అయితేనే ఒకరోజు అర్జునుడికి భోజనం పెడుతూ ఉంటే, వంటశాలలో భోజనం చేస్తూ ఉంటే భోజనశాలలో గాలికి దీపం ఆరిపోతుంది. ఆ దీపం ఆరిపోతే ఎప్పుడూ భోజనం చేసే అలవాటు ఉన్న కారణంగా ఇతను భోజనం చేసేస్తాడు. మామూలుగా చీకట్లోనైనా భోజనం చేసేస్తాడు. చీకట్లో భోజనం చేసేటప్పుడు ఇతనికి ఒక మెరుపు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన పద్య రూపంలో చెప్తున్నారు నన్నయ్య గారు. వాసవనందనుండు గుడువం బటుమారుతాహతించేసి చలించి దీపశిఖ చెచ్చరవాయుడు భోజన క్రియాభ్యాస వసంబునంగుడిచి పన్నుగ నిట్టుల విద్యలెల్లనభ్యాస వసంబున బడయ భారము లేదని నిశ్చితాత్ముడై. ఈ వాసవనందనుడు అంటే వాసవుడు అంటే ఇంద్రుడు, ఇంద్రకుమారుడు, ఇంద్రుడి అంశతో పుట్టినటువంటి అర్జునుడు కుడువ అంటే భోజనము, కుడువం అంటే తినడమును. భోజనాన్ని చేస్తున్నప్పుడు పటుమారుతాహతిన్ అనేక రకాలైనటువంటి వృక్ష సముదాయము ఒక్కమారుగా గాలి వీస్తుంది. ఆ వాయు ప్రభంజనానికి అతని సమీపంలో ఉన్నటువంటి దీపం ఆరిపోతుంది. అక్కడ భోజనం ఆరిపోతే భోజన క్రియాభ్యాస వసంబున భోజనం చేసేటటువంటి అలవాటు ఎప్పుడు ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం రాత్రి చేస్తాం కాబట్టి ఆ అభ్యాసవశంతో భోజనం చేసి అలాగే పన్నుగా నిట్టుల విద్యలల్లా ఈ విధంగానే విద్యాభ్యాసం కూడా విద్యలు కూడా నేర్చుకోవాలి అంటే చీకట్లో కూడా చదువుకోవచ్చు అని పన్నుగా నిట్టుల విద్యలెల్లా అభ్యాస వసంబనం బడయ భారము లేదని నిశ్చితాత్ముడై. ఈ విధంగానే రాత్రి మీద కూడా ధనుర్విద్యని నేర్చుకోవచ్చు అని అదేమీ పెద్ద భారము కాదని నిశ్చితాత్ముడయ్యాడు. మంచి నిశ్చితమైనటువంటి ఆత్మతో ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు. అలా వచ్చి ఆ రాత్రి నుంచి తాను రాత్రి చీకట్లో కూడా వెన్నెల చాటున రాత్రి విద్యాభ్యాసం చేస్తున్నాడు.